హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో అల్లం పచ్చడి అండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక 50 గ్రాముల వరకు నేనైతే అల్లం వేసుకున్నానండి. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి. వచ్చాక కొద్దిగా మెంతులు వేసుకున్నానండి. అన్నీ వేసుకున్నాక ఒకటికొకటి కలుపుతూ ఉండాలి. తర్వాత శనగపప్పు వేసుకున్నానండి, మినప్పప్పు, ధనియాలండి, జీలకర్ర. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. చిన్న దాల్చిన చెక్క, మిరియాలు కూడా వేసానండి. ఈ అల్లం పచ్చడి స్పెషాలిటీ ఇదండి. దాల్చిన చెక్క వేసాం కదా, ఎక్కువ వేయకూడదు. చిన్న ఇంచి ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అవన్నీ వేగిపోయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. చింతపండు అయితే ముందుగా నేను నానబెట్టి ఉంచుకున్నానండి. ఈ పోపులన్నీ ఒకసారి తిప్పాక మళ్ళీ చింతపండు వేసుకోవాలి. ఇగో నానబెట్టుకుని చింతపండు వేసుకుంటున్నాను. నేనైతే వేడి నీళ్ళలో నానబెట్టానండి. సరిపడా బెల్లం కూడా వేసుకున్నాను. వీటన్నిటిని అయితే బాగా మిక్సీ పట్టుకోవాలండి. సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని తిరగమూత కూడా వేయనవసరం లేదండి. థ్యాంక్ యూ అండి.